మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కథ ముగ్గురు యువకులైన సాధువులు ఒక విధవరాలైన స్త్రీ యొక్క కథ. ఆమె ఒక వేశ్య, ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేది. ఆ సాధువులకు ఈమెపై ఎందుకు ప్రేమ కలిగింది, ఆ సాధువులు ఆ వేశ్య స్త్రీని ఏం చేశారు అనే విషయాలు తెలియాలంటే ఈ కథ పూర్తిగా వినాలి. ఈ కథ మీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది. కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి. ఫ్రెండ్స్, కథ వినే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పూర్వం ముగ్గురు యువ సాధువులు సత్యాన్ని అన్వేషిస్తూ దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఆ సాధువులు 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు. వారు పొట్ట నింపుకోవటం కోసం ఊరూరు తిరుగుతూ భిక్షాటన చేసేవారు. ఆ సాధువులు ఊరూరు తిరుగుతూ జీవితం యొక్క సత్యమైన మార్గాన్ని తెలియజేస్తూ ఉండేవారు. వారిది ఒక్కటే ఉద్దేశం, ప్రతి మనిషి కూడా తమ జీవితంలో సత్యాన్ని తెలుసుకోవాలని వారు అనుకునేవారు. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో బాగా ఎండగా ఉంది. ముగ్గురు సాధువులు తిరుగుతూ ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామం చాలా చిన్నది. 4 వైపులా పచ్చదనంతో ఊర్లో వారందరూ కూడా చాలా సాదాసీదాగా ఉన్నారు. ఆ సాధువులు ఆ ఊళ్ళోకి ప్రవేశించారు. భిక్షను అడగటం ప్రారంభించారు. ఊర్లో వాళ్ళందరూ కూడా భక్తితో వారికి భోజనాన్ని పెట్టేవారు. రోజు ఈ సాధువులు చెప్పే మాటలను శ్రద్ధగా వినేవారు. ఆ గ్రామ ప్రజలు కొంతమంది వారి సమస్యలకు పరిష్కారాలు అడిగి తెలుసుకునేవారు. ఇలా ఆ సాధువులు భిక్షాటనలు బోధనలు చేస్తూ కడుపు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక మూలన ఒక చిన్న కుటీరం ఉంది. ఆ కుటీరాన్ని చూసిన సాధువులు ఒక యువకుడిని ఇలా అడిగారు, ఈ కుటీరం ఎవరిది? మేము ఊరిలో ఉన్న వారందరి దగ్గర భిక్ష తీసుకున్నాము, కానీ ఈ ఇంటి నుండి మేము ఏమీ తీసుకోలేదని అడిగారు. అప్పుడు ఆ యువకుడు, మీరు ఈ కుటీరం వైపుకు అస్సలు వెళ్ళవద్దు, ఆ ఇంట్లో నివసించేవారు అస్సలు మంచివారు కాదని చెప్పాడు. అతని మాటలు విన్న సాధువులు ఆశ్చర్యంతో అదేమిటి, అక్కడ ఎవరు నివసిస్తున్నారని అడిగాడు. ఆ యువకుడు, అక్కడ ఒక విధవ స్త్రీ నివసిస్తుంది, కానీ ఇప్పుడు ఆమె ఒక వేశ్యలాగా మారిపోయిందని చెప్పాడు. ఈ గ్రామంలో చాలామంది పురుషులు రాత్రి సమయంలో ఆమె దగ్గరకు వెళ్తారు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఎవరైతే ఆమెను చూస్తారో వాళ్లను వాళ్ళు నియంత్రించుకోలేరని చెప్పాడు. ఆ యువకుడి మాటలు విన్న ఆ సాధువులు ఒకరికొకరు చూస్తూ మనసులో ఎలా అనుకుంటున్నారు, ఆ మహిళ యొక్క అందము అంత ప్రభావితమైనదా, ఆమె అందం అంత ఆకర్షణీయంగా ఉంటుందా అని అనుకుంటూ ఆ ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చారు. ముగ్గురు సాధువులు ఆ మహిళను కలవడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వారు ఆ కుటీరం వద్దకు వెళ్ళారు. వారు గుమ్మం ముందు నిలబడి భిక్షాందేహి అని అరుస్తూ ఉన్నారు. కొంచెం సేపటికి ఆ కుటీరం నుండి ఒక అందమైన స్త్రీ బయటకు వచ్చింది. ఆమె అత్యంత సౌందర్యంగా ఉంది. పొడవైన జుట్టు, అందమైన కళ్ళు, ఆ కళ్ళల్లో ఏదో రహస్యాన్ని దాచిపెట్టినట్లుగా ఆమె కనిపిస్తుంది. ఆ సాధువులు ఒక్క క్షణం ఆమెను అలా చూశారు. ఇంతలో ఆ స్త్రీ నవ్వుతూ వాళ్లకు నమస్కరిస్తూ, నేను చాలా అదృష్టవంతురాలిని, ఈరోజు నా గుమ్మంలోనికి గొప్ప సాధువులు వచ్చారు. నిజానికి ఇక్కడికి ఎప్పుడూ కూడా పురుషులు మాత్రమే వస్తారు. వారందరూ కూడా వేరే ఉద్దేశాలతో వస్తారు. మొదటిసారి నా గుమ్మంలోనికి భిక్షం అడగడానికి మీరు వచ్చారని ఆమె ఎంతో సంతోషించింది. అప్పుడు ఆ సాధువులు చాలా శాంతభావనతో, అమ్మా, మాకు ఏదైనా భిక్షం ఇస్తావా అని అడిగారు. అప్పుడు ఆ మహిళ నవ్వుతూ, భోజనం సంగతి వదిలివేయండి స్వామి, మీకు ఇంకేదైనా కావాలంటే ఇక్కడ అది కూడా లభిస్తుంది, మీకు కావాలా అని అడిగింది. అప్పుడు ఆ సాధువులు నవ్వుతూ, లేదమ్మా, మేము మోహమాయకు దూరంగా ఉంటాము, మాకు కొద్దిగా త్రాగడానికి నీళ్లు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు ఆమె, లోపలికి రండి స్వామి, మీకు నీళ్లు తీసుకొస్తాను అంది. వారేమీ భయపడకుండా లోపలికి వెళ్ళారు. ఆ ఇంట్లో నేలపైన కూర్చున్నారు. కొంతసేపటికి ఆ మహిళ నీళ్లు తీసుకుని వచ్చింది. ఆ సాధువులు ఆ నీటిని త్రాగి దాహం తీర్చుకున్నారు. అప్పుడు అందులో ఒక సన్యాసి, అమ్మా, నీ స్వభావం చిన్నప్పటి నుంచి ఇలానే ఉందా, లేదంటే నీ పరిస్థితులు నిన్ను ఇలా మార్చేశాయా అని అడిగారు. ఆ సాధు మాటలు విన్న మహిళ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఇప్పటి వరకు నన్ను ఈ ప్రశ్న ఎవరూ అడగలేదు. చాలామంది పురుషులు నా దగ్గరకు వస్తారు, వాళ్ళందరూ కూడా నా శరీరం కోసమే వస్తారు, కానీ ఇప్పటి వరకు కూడా నువ్వు ఎవరు అని నన్ను ఎవరూ కూడా అడగలేదని చెప్తూనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
స్వామి, నా భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. నేను ఒంటరిగా ఉంటున్నాను. నాకే తోడు లేదు. నాకు ఎటువంటి ఆస్తులు లేవు. నేను పని కోసం చాలా వెతికాను. కానీ ప్రతి పురుషుడు కూడా నన్ను అనుభవించాలనుకునే వాళ్లే తప్ప నాకు ఏ పని ఇవ్వలేదు. ఇక నేను అప్పుడు నిర్ణయించుకున్నాను, నేను ఒక వేశ్యగా మారాలని. ఇప్పుడు చెప్పండి, నేను తప్పు చేస్తున్నానా? కడుపులో ఆకలి మంటలు మండిపోతున్న పరిస్థితుల్లో మనిషి ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు. సమాజం నాకు ఏమీ ఇవ్వలేదు. ఇక నేను ఏమీ చేయలేక నా శరీరాన్ని ఇచ్చి నా జీవితాన్ని గడుపుతున్నానని చెప్పింది. ఆమె మాటలు విన్న ముగ్గురు సాధువులు ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నారు. కానీ వాళ్లకు తెలుసు, ఆ మార్గంలో వెళ్తే ఆమె ధర్మ మార్గం వైపు వెళ్ళదు అని. ఇక ఆ ముగ్గురు సన్యాసులలో ఒక సన్యాసి, అమ్మా, ఈ సంసారం యొక్క నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ సమాజం ఎలా ఉంటుందంటే స్త్రీని అబలను చేసి ఆడుకుంటారు. ఆ తర్వాత ఆ స్త్రీ వైపే వేలు పెట్టి చూపిస్తారు. కానీ అదంతా సత్యం కాదని అన్నాడు. అప్పుడు ఆ మహిళ, స్వామి, నేను వెళ్ళే దారి తప్పు కావచ్చు, కానీ ఈ సమాజం నాకు ఇంకొక మార్గాన్ని ఇవ్వలేదు. నా భర్త చనిపోయిన తర్వాత నాకెవరూ ఎటువంటి సహాయం చేయలేదు. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఒక వస్తువులాగా చూశారని బాధగా చెప్పింది. ముగ్గురు సాధువులు కూడా ఆమె బాధను అర్థం చేసుకున్నారు. వారికి తెలుసు, ఆత్మకు పరివర్తన తీసుకొని రావటం అంటే అది చాలా లోతైన ప్రక్రియ అని. ఇంతలో ఇంకొక సన్యాసి, అమ్మా, మేము సత్యాన్ని అన్వేషిస్తూ 3 సంవత్సరాలుగా తిరుగుతున్నాము. ధనవంతుడి దగ్గర నుంచి బికారివాడి వరకు మేము అందరినీ చూశాము. ఎవరైతే ఎక్కువగా దుఃఖంలో ఉంటారో వారు వారి జీవితాన్ని అర్థం చేసుకోలేరని చెప్పాడు. అప్పుడు ఆ మహిళ ఏదో చెప్తూ ఉండగా తన కుటీరం బయట ఎవరో పరిగెత్తుతున్నట్లుగా శబ్దం వినిపించింది. ఆ మహిళ గుమ్మంలోనికి వెళ్ళి చూసేసరికి గుమ్మం బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎంతలో ఆ సాధువులు లోపల నుండి, నువ్వు ఎవరు అని గట్టి స్వరంతో పలికారు. ఆ సాధువులు గట్టిగా పలికేసరికి వ్యక్తి వారి ముందుకు వచ్చి, నేను ఈ గ్రామస్తుడిని, నన్ను క్షమించండి, ఇక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వచ్చానని చెప్పాడు. అప్పుడు ఆ మహిళ, స్వామి, నేను మొదటిసారి ఈ దారిని ఎంచుకున్నప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా నన్ను చూసి మొహం తిప్పుకున్నారు. అప్పుడు వారు నాకు సహాయంగా ఎందుకు ఉండలేదని తన బాధను వ్యక్తం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆ వ్యక్తి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నీకు కొత్త జీవితాన్ని ఇస్తానని అన్నాడు. ఆ వ్యక్తి మాటలు విన్న ఆ మహిళ ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆమె అతనితో, ఊళ్ళో వాళ్ళందరూ కూడా నన్ను చూసి మొహం తిప్పుకున్నప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు సహాయం చేయలేదని అడిగింది. ఆ వ్యక్తి తల వంచుకొని పేల స్వరంతో, అప్పుడు నేను భయపడ్డానని అన్నాడు. ఇక ఆ మహిళ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ఆ సాధువులు ఆ యువకుడిని, నువ్వు నిజంగా ఈమెకు సహాయం చేయాలని అనుకుంటున్నావా అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి, ఈమె నిజంగా తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటే నేను ఈమెకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఏమీ అర్థం కావటం లేదు. ఆమె తన మనసులో ఇలా అనుకుంటుంది, నేను నిజంగా మారితే నన్ను ఈ సమాజం స్వీకరిస్తుందా అని తనలో తానే ఆలోచించుకుంటుంది. అలా ఆలోచిస్తూ తను ఆ సాధువులను ఇలా అడుగుతుంది, స్వామి, నేను ఈ పనిని వదిలేస్తే ఈ జనాలు నన్ను మామూలు స్త్రీగా అనుకుంటారా? నేను చేసిన తప్పులను మర్చిపోతారా అని అడిగింది. అప్పుడు ఒక సాధువు నవ్వుతూ, నీటిని మనం ఎంత కుదిపినా కూడా కొంత సమయానికి మళ్ళీ అది నిర్మలంగా మారిపోతుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే సమాజం ఏం చెప్తుందన్నది కాదు, అసలు నువ్వేమి అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ మహిళ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరూ కూడా తనను ఎటువంటి ప్రశ్నలు అడగలేదు. ఇంతలో ఊరి జనాలందరూ అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకుని ఇలా అన్నారు, ఈమె మంచిగా మారిపోతుందంటే ఊరిలో వాళ్ళందరూ కూడా బాగుంటారని ఊరి జనమంతా కూడా అన్నారు. అప్పుడు ఒక సాధువు ముందుకు వచ్చి, ఎవరి నీతి నియమాలు కూడా జన్మించినప్పుడే నిర్ణయించబడవు. ఒక శిల్పి లేకుండా రాయి దేవతామూర్తిగా మారలేదు. అలాగే ఒక కుమ్మరివాడు లేకుండా మట్టి కుండగా మారదు. ఎవరైతే మనుషులుగా మారాలనుకుంటున్నారో వారు తప్పకుండా మంచిగా మారగలగాలని చెప్పేసరికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ఆ ముగ్గురిలో నుండి మరొక సాధువు, మీరందరూ కూడా ఈమెను అపవిత్రంగా అనుకుంటున్నారు. ఈమెను అందరూ కూడా ఈ దారిలోనికి వదిలేశారు. ఈమె భర్త చనిపోయిన తర్వాత ఎవరైనా ఈమెకు ఏదైనా సహాయం చేశారా అని అడిగాడు.
ఆ మాటలకు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటున్నారు. అందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నారు. ఎవరైనా సన్యాసిగా మారిపోతే జనాలు వాళ్ళను అడుగుతారు, ఎందుకు ఇలా మారిపోయావని. అదే జనాలు ఒక స్త్రీ వేశ్యగా మారితే మాత్రం ఆమెకు తిరస్కారాలే లభిస్తాయి. ఇది ఎక్కడ న్యాయమని అన్నాడు. ఆ మాటలు విన్న వేశ్య స్త్రీ, ఈరోజు నన్ను మొదటిసారిగా మనిషిగా గుర్తించారు. నేను ముక్తిని పొందాలని అనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేయాలని అడిగింది. అప్పుడు ఆ సాధువులు, ముందు నీపై నువ్వు విశ్వాసాన్ని ఉంచాలి అన్నారు. ఆ మహిళ దానికి తల ఊపింది. ఆ మహిళ తన ఆభరణాలు అన్నిటినీ కూడా తీసుకుని వచ్చి సాధువుల పాదాల వద్ద ఉంచింది. నేను ఈ రోజు నుండి నా గతాన్ని వదిలేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక కొత్త జీవన ప్రారంభాన్ని కోరుకుంటున్నాను అంది. ఊళ్ళో జనాలందరూ కూడా ఆమె మాటలు విని ఆశ్చర్యపోయారు. కొంతమందిలో పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు ఆ సాధువులు ఊరి వాళ్ల వైపు చూసి, ఇప్పుడు ఈ స్త్రీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు దానిని స్వీకరిస్తారా అని అడిగారు. కొంతమంది సరేనని తల ఊపారు. ఇంకొంతమంది సందేహంలోనే ఉన్నారు. అప్పుడు ఒక రైతు ముందుకు వచ్చి మీరు మా కళ్ళు తెరిపించారు. ఈమె తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నట్లయితే మాకు అందులో ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఇంకా మాకు తగిన సహాయం ఈమెకు చేస్తాము అన్నారు. ఇక మెల్లిమెల్లిగా ఊరిలోని జనాలందరూ కూడా ఆమెను అంగీకరించడం ప్రారంభించారు. ఆ ముగ్గురు సాధువులు ఆ మహిళను ఆశీర్వదించి, ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు సత్యం వైపుకు మళ్లించు. సత్యము ఎప్పుడూ కూడా కష్టంగానే ఉంటుంది. ఎన్ని బాధలు వచ్చినా నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. అదే నీకు వాస్తవిక ఆనందాన్ని ఇస్తుందని చెప్పి ఆ సాధువులు వెళ్ళిపోయారు. ఆ మహిళ ఆ రోజు నుండి ఊరిలో ఉన్న ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసుకోవటం ప్రారంభించింది. తన సమయాన్నంతా కూడా భక్తి సేవా కార్యాలలో గడపటం ప్రారంభించింది. మెల్లిమెల్లిగా ఊరి వారందరూ కూడా ఆమెను స్వీకరించారు. ఎవరైతే ఆమెను చెడు దృష్టితో చూశారో వారు కూడా ఆమెను గౌరవించడం మొదలుపెట్టారు. ఊరిలో ఉన్న చాలామంది మహిళలు ఈమె మార్గంలో నడవడం ప్రారంభించారు. ఈ విధంగా ఆ మహిళ తీసుకున్న మంచి నిర్ణయం తన కోసం మాత్రమే కాదు, ఊరిలోని వారందరూ కూడా మారడానికి అది కారణమయ్యింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.